చాలా ఇష్టం. నాకు ఇండస్ట్రీలో కార్తిక్ కానీ, సుహాస్ కానీ నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఎక్కడో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం అనేది చిన్న విషయం కాదు. నారప్పలో అయితే ఇరగొట్టిడు మనోడు. సో హీఈస్ వెరీ టాలెంటెడ్. అండ్ డైరెక్టర్ ఆనంద్ అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. అంటే చాలా న్యాచురల్గా ఉంది. ఓల్డ్ సిటీలో లైక్ ఎట్లా ఏంది పోరాళ్ళందరూ మన వాళ్ళు ఎట్లుంటారు, మన టైప్ అనమాట. సో అట్లా. సో ఈవెన్ తావూద్ రమేష్ అని ఉన్నాడు, మన సద్దాం ఉన్నాడు, సో ఇస్మాయిల్ భాయ్ ఉన్నాడు. సో అందరూ మొత్తం శేఖర్ చంద్ర అన్న ఇప్పుడే వచ్చిండు. సో యా. అండ్ ఈ సినిమాలో లైక్ నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ కరీముల్లా. సో కరీముల్లా సాంగ్స్ పడాడు 2 ఆల్రెడీ. జై బాలయ్య ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. సో ఆల్ ది వెరీ బెస్ట్ కరీముల్లా. నీ సాంగ్స్ అంటే నాకు మస్తు ఇష్టం. నీ వాయిస్ బేసికల్లీ అసలు లైక్ ఆ బేస్ ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది నీ వాయిస్లో. సో ఈవెన్ నా సింగరేణి ముద్దుబిడ్డ అనేది ఒక సాంగ్ కూడా నేను హౌస్కి వెళ్ళక ముందు కరీముల్లానే వాడింది. సో నేను ఏమంటానంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే చాలా న్యాచురల్గా కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టాలెంట్ వాళ్ళని, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ప్రొడ్యూసర్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. సో అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇలా న్యూ టాలెంట్ని పరిచయం చేస్తూ, చిన్న విషయం కాదు, కొన్ని కోట్ల రూపాయలు లైక్ అప్కమింగ్ హీరోస్ మీద, లేదంటే ఇప్పుడు రన్నింగ్ హీరోస్ మీద, లైక్ ఇటు కష్టపడే వాళ్ళ మీద పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఓ డేరింగ్ అండ్ డాషింగ్ అట్ ది సేమ్ టైం ఒక మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్న అలాంటి ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. అది నా సినిమా ప్రొడ్యూసర్ అయినా, పక్క వాళ్ళ సినిమా ప్రొడ్యూసర్ అయినా కూడా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక డైరెక్టర్ని నమ్మి, కొత్త డైరెక్టర్ని, కొత్త లైక్ లీడింగ్ ఇప్పుడు లైక్ స్ట్రగుల్ అవుతున్న హీరోస్ని ఎంకరేజ్ చేస్తుంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా ఆడియన్స్ని నేను ఎందుకు చూడమంటానంటే, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎట్లయితే మొత్తం న్యాచురల్గా, మొత్తం ధూమ్ధామ్, మొత్తం బోటి కూర అండ్ అదేమంటారు మటన్ బిర్యానీ, కీమా అనేది ఎట్లయితే టేస్టీగా మన ఆ టైప్ ఉంటుందో మొత్తం పాయా సూప్ లాంటిగా. సో ఈ లింగోచా మూవీ కూడా గట్లనే ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది అది చూస్తుంటే మొత్తం. సో చాలా హ్యాపీ ఫర్ యూ కార్తీక్. అండ్ ఎక్కడ కార్తీక్? సో నిజంగా అంటే నాకు చాలా ఇష్టం నువ్వు అండ్ మన సుహాసన, చాలా ఇష్టం మీరిద్దరు. నాకు ఎందుకో ఎప్పుడు మీరు ఏ టీజర్ వచ్చినా, ఏ ట్రైలర్ వచ్చినా, మీరు ఏం వచ్చినా కూడా మీ ఇద్దరిది నేను ఎప్పుడు చూస్తూ ఉంటా. సో ఐ నో ఈ ఈవెంట్కి వచ్చి నేను సుహాసన పేరు కూడా ఎందుకు తీసిన అంటే, మీరిద్దరు నాకు ఎందుకో ఆ కేటగిరీ కనిపిస్తారు. కష్టపడి ముందుకు వెళ్తూ, ఇంకా స్ట్రగుల్ అవుతూ, సక్సెస్ తెచ్చుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు. సో చాలా హ్యాపీ అన్న. అండ్ నిజం చెప్పాలి, నాకన్నా గొప్ప వాళ్ళు ఇద్దరు. నేను ఇంకా ఏం చేయలేదు. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. లింగోచా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజు. మ్యూజిక్ డైరెక్టర్ రాజు గారి పక్కన ఏదో ఫస్ట్ ఏదో ఉంది, అదేంటిదో బికాజ్ రాజు. అది అర్థం కాలేదు, అది దాని మీనింగ్ ఏందో నాకు అర్థం కాలేదు. బికాజ్ రాజు అంటే ఏంటిది నాకు అర్థం కాలేదు అది. సో ఇందాక వస్తున్నప్పుడు నేను చూసిన. సో అదొకసారి మీరు మైక్లో చెప్తే మంచిది అది. బికాజ్ రాజ్, వాట్ ఈస్ బికాజ్ రాజు, వాట్ ఈస్ అబౌట్? సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు లింగోచా టీమ్. యా థ్యాంక్ యూ. చాలామంది చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్, లైక్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. అండ్ సెకండ్లీ మా ప్రొడ్యూసర్ గారు యాదగిరి రాజు గారు, ఫస్ట్ టైం స్టోరీ వినంగానే ఆనంద్ మనం ఈ మూవీ చేద్దామని ఆయన సపోర్ట్ ఇప్పటి వరకు నాకుంది. అండ్ కార్తీక్ని నేను కేర్ ఆఫ్ కంచర్పాలెంలో ప్రివ్యూలో చూశానండి. యాక్చువల్లీ వేరే యాక్టర్ని క్యాస్ట్ చేద్దామని వెళ్ళి నాకు అక్కడ దగడ్ శివ కనిపించాడు. అక్కడ చూడగానే నాకు కార్తీక్ ఈజ్ మై యాక్టర్ అని చెప్పి సెలెక్ట్ చేశాను. అప్పటి నుంచి లైక్ ఈజ్ ఎ వర్సటైల్ యాక్టర్. అతను నేను ఓల్డ్ సిటీలో ఒక 6 months ట్రావెల్ చేశాము. అక్కడ కేవ్స్లో కూర్చున్నాము, ఛాయలు తాగాము, బారాత్లో డ్యాన్స్లు ఆడాము అండ్ చాలా చేసాం. ఓల్డ్ సిటీ రంజాన్లో బట్టలు కూడా కొన్నాము థ్యాంక్స్ టు పూజిత. అండ్ షీ ఆల్సో లైక్ సపోర్టెడ్ అస్, చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చింది. అండ్ తర్వాత మై ఫ్రెండ్స్ అండ్ మై టెక్నికల్ టీమ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. లైక్ ఎన్ని చేంజెస్ చెప్పినా కూడా మా రాజు గారు కానీ అండ్ మా ఎడిటర్ శశి కానివ్వండి అండ్ ఎవ్రీ వన్, మా రామానాయుడు 5.1 మిక్సింగ్ కామరాజ్ గారు రాలేదు కానీ ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు.
And coming to all my artists, Ramesh Anna and Ismail Bhai and everyone, Saddam, Balveer, Madhu, everyone. And last but not the least, Karimullah. లింగోచాకి స్వరము ప్రాణము బ్యాక్ బోన్ అంతా ఆయనే అండి. మీరు చూస్తే మీరే చెప్తారు. చాలా మంచి సపోర్ట్ అండి. అండ్ మ్యూజిక్ బికాజ్ రాజ్, అతను మ్యూజిక్ అసలు మీరు ఇంకా నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయండి, అవి ఇంకా ఫిదా లెవెల్లోనే ఉంటాయి. లైక్ యవనయ్యకి ఏంటి అనేది అనే ఒక సాంగ్ ఉంది. అండ్ నూర్జా అయినానే పాడారు అది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అందరి పేర్లు చెప్పలేను, ఆల్మోస్ట్ లైక్ అందరికి లేట్ అయిపోతుంది ఇప్పుడు. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అనిల్ గారు అండ్ మల్లేష్ గారు అండ్ ఏలూరు సీను గారు. లైక్ చిన్న సినిమా అయినా కూడా ఆయన వెనక అడుగు వేయకుండా భయ్యా చేద్దాం ఈ సినిమా అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఒకటే మాట చెప్పి క్లోజ్ చేస్తానండి. సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్ అండి. లెట్ సెలబ్రేట్ లింగోచా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే మా ప్రొడ్యూసర్ యాదగిరి రాజు గారికి మరియు డైరెక్టర్ ఆనంద్ గారికి మరియు హీరో కార్తిక్ రత్నం గారికి అభినందనలు. అలాగే ఈ టీంకి అన్ని నటీనటులందరూ టెక్నీషియన్లందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 27వ తేదీ నాడు ఈ సినిమాను చూసి సక్సెస్ఫుల్ చేయగలరని మిత్రులందరికీ అభ్యర్థిస్తున్నాను. For being here and celebrating this movie. It's very close to my heart. Anand is a very old friend and we've known each other for so long. I was very happy when he came to me with this movie. And ethos of the movie explained చేసినప్పుడు నాకు చాలా రా అనిపించింది. And what he was asking me was a commercial ga kaadu, chala raw ga undala, but it has to be fun. You know, that is what the direction from him was. We spent a lot of time. He was very involved through the process of this movie, and that is how we have captured the essence, in my opinion, of Hyderabad. That is what we were going for, to capture the essence of Hyderabad. I hope we have done that, and I hope everybody enjoys the outcome. Thank you everybody who has been involved in the making of this movie, from the direction team, from the acting team, and from the technician part. Andarki, I'm really grateful because everybody has given their best. Small budget and chuskokonda, they came forward with their love that they had for the art form, and it was absolutely beautiful. Watch people come forward and give their best. And thank you everybody for being here and for making Lingocha happen. And producer Garu, thank you so much for believing in us, sir. Always been a pillar of support. And yeah, thank you. హిట్ అయితే కన్ఫామ్, అందులో డౌట్ లేదు. సో ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కార్తిక్ గారికి కన్ఫామ్ సూపర్ హిట్ అవుతుంది, బికాస్ ఆయన యాక్టింగ్ అంతా కూడా తీసేస్తారు, అందులో నో డౌట్. అండ్ ఆనంద్ గారికి అట్లాగే ప్రొడ్యూసర్ యాదగిరి గారికి అందరికీ హిట్ కన్ఫామ్. అండ్ కమింగ్ టు ద సాంగ్ కరీముల్లా, నాకు అంటే ఎప్పటి నుంచో చాలా పరిచయం అనమాట. అంటే తన వాయిస్ నేను యాక్సిడెంటల్గా వినటం జరిగింది, క్యాజువల్గా ఒక డైరెక్టర్తో ఎప్పుడో రావటము. సో ఆ జర్నీ అంటే క్యాజువల్గా ఒక ఊరికే వచ్చాను కదా, ఊరికే సరదాగా ఒక పాట పాడతాను అన్నాడు. అట్లా పాడిన తర్వాత ఆఫ్టర్ 10 days ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే మూవీ జరుగుతుంది. సో నాకు ఎందుకో మైండ్లో స్ట్రైక్ అయింది, ఈ వాయిస్ ఏదో ఉంది అని డైరెక్టర్కి కాల్ చేశా. అదే డైరెక్టర్ ఇలా కరీముల్లా అని ఒక అతను ఉన్నాడు కదా అది అంటే, ఆ క్యాజువల్ అండి, మామూలుగా క్యాజువల్గా పాడారు కదా, ఇది చూడండి ఇది వర్కౌట్ అవుతుందా అన్నారు. అవునండి ఒకసారి వినా. కర్నూలు తంది. సో కర్నూలు నుంచి తను రావటము, సో అప్పుడు ట్రై చేయటం ఎలా వస్తుంది ఏంటి వాయిస్ అని. సో తన హై పిచ్ చూసి నేను నిజంగా షాక్ అయ్యానండి, బికాస్ దెర్ ఇస్ కరెక్ట్గా చెప్పాలంటే దెర్ ఇస్ నో వన్ అంత హై పిచ్ పాడటంలో. సో ఒక సూఫీ సాంగ్ ఎక్కడికి పోతావు చిన్నవాడలో కొన్ని బిట్స్ అలా రికార్డ్ చేసి, దెన్ ఐ కేమ్ టు నో హిస్
మెయిన్ హై లైక్ ఈఎస్పి అనమాట. వాట్ ఈస్ ఇట్ ఆ హై పిచ్లో అండ్ హై పిచ్లోనే ఆ స్వీట్నెస్ అదంతా. సో తర్వాత సవారీ అనే మూవీలో ఫుల్ సాంగ్ అండ్ రీసెంట్లీ సమ్మతమే. నౌ హీస్ జై బాలయ్య సాంగ్ పాడి ఫుల్ సూపర్ హిట్ అయిపోవటం. సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ మాకు. ఎలా అంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ మ్యూజిక్ 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 అండి. సో తను ఎప్పుడు వచ్చినా మా స్టూడియోకి వచ్చినా వి డిస్కస్ అది ఇది. సో ఇట్స్ వెరీ లైక్ ఇట్స్ లైక్ ఎ బ్రదర్. సో ఆ జర్నీ అనేది ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ సాంగ్ చూస్తుంటే ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ. అంటే ఈ సాంగ్ 100% సూపర్ హిట్ అవుతుంది, 100% సూపర్ హిట్ చేస్తారు మీరు అందరూ. సో అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. సో హీఈస్ రియలీ అంటే వెరీ టాలెంటెడ్. హీ హ్యాస్ ఇట్, తనలోనే ఉంది ఆ వాయిస్, అది పాడటము అదంతా. సో ఇది ఫిదా ఇప్పుడు తనే కంపోజ్ చేయటము ఫస్ట్ సాంగ్ అట్లా. సో ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ ఐ విష్ ఈవెన్ బికాస్ రాజ్, బికాస్ ట్రైలర్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. హోపింగ్ ఫర్ ద మూవీ టు రిలీజ్ సూన్. లింగోచా టీమ్కి అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, గెస్ట్లకి అందరికీ నమస్కారం. ఈ లింగోచా టీంతో నేను చాలా ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్న ఆనంద్ సార్తో చాలా జర్నీ చేశాను. అంటే ఒకటి చెప్తాను, నేను ఈ సాంగ్ ఇలా చేయడానికి కారణం, నేనే రాసి చేయడానికి కారణం శేఖర్ చంద్ర సారే. సో నేను ఆయన కంపోజ్ చేసినప్పుడు నేను సార్ దగ్గర కూర్చొని ఇది ఇలా చేయాలి, అది నేను దగ్గరుండి చూసి, సో అది నేను నేర్చుకున్నాను పర్సనల్గా. అండ్ లిరిక్స్ ఆనంద్ సార్ వదిలేశారు, మీ ఇష్టం, మీరు ఎలా రాస్తే రాయండి, స్టోరీ ఇది అని. ఇంకొక సాంగ్ ఉంది ఈ సినిమాలోనే, ఆ సాంగ్ రఫ్గా చేశాను ఒకసారి, కానీ చూపించారు నాకు ఆ వీడియో. చూడగానే లేదు ఇందులో ఫుల్ దమ్ ఉంది ఈ సినిమాలో, స్టోరీలో, కాదు ఇది కాదు, దీనికి ఇంకా సపరేట్గా ఒక డిఫరెంట్ స్టైల్లో చేయాలి అని నేను మళ్ళీ వెయిట్ చేసి కొన్ని నెలలు టైం తీసుకొని ఇంకొక సాంగ్ ఈ మూవీలో చేశాను. సో అది డెఫినెట్గా మీ అందరి హార్ట్లో అలా వెళ్ళిపోయి టచ్ అయిపోద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు ఆనంద్ బడా సార్, ప్రొడ్యూసర్ యాదగిరి సార్, యువర్ బిగ్ సపోర్ట్ మీ అండ్ కార్తిక్ రత్నం బ్రో, భాయ్ फाड़ दी एक्टिंग यार. సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్లో ఇంకొక ఫీమేల్ సింగర్ సబీహా గారు పాడారు. అండ్ అలాగే ప్రోగ్రామింగ్ ధీరజ్ చేశారు. సో తిను కూడా మన శేఖర్ సంజర సార్ ప్రోగ్రామర్ తను కూడా. సో తను కూడా ఈ సాంగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ అడిషనల్ కొన్ని టూ లైన్స్ మధు సురేష్ గారు రాశారు, ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా నేను చెప్తున్నాను, నేను చూశాను, ట్రావెల్ అయ్యాను ఈ సినిమాతో, పక్కా హిట్. అండ్ నేను చేసిన ఈ సాంగ్కి సార్ నేను నా డెడికేటెడ్ ఈ సాంగ్. సో నేను జై బాలయ్య సాంగ్తో ఫేమస్ అయ్యాను. తర్వాత భగవంత్ కేసరిలో గణేష్ శాంతం కూడా పాడాను. దాని తర్వాత ఈ ఫిదా సాంగ్, నేనే ఫిదా అయిపోయాను దీనికి. ఈ సాంగ్ నేను బాలయ్య బాబు గారికి అండ్ మై బాస్, మై గురు శేఖర్ చంద్ర గారికి, అలాగే తమన్ సార్కి నేను ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య. అక్టోబర్ 27th ఈ సినిమా రిలీజ్. అందరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ జర్నీలో దగ్గరుండి కరీం భాయ్ ఈ ఎక్కడదో అలా పాడేసండి, ఇలా ఇది చేయండి అక్కడని, బికాజ్ రాజ్ బ్రో ఈ సినిమాకి ఇంకా సాంగ్స్ ఉన్నాయి, మామూలుగా చేయలే, ఆయన ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రేంజ్లో చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రాజసమ్మి ఇంటి పేరు, పౌరుషమ్మి ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలా నాటి రాయలేరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, నీపై ఫిదా
ఉన్నారు, లంచ్ టైం అయ్యేటట్టుంది కదా. అంటే పాజిటివ్గా ఉండడం వల్ల ఇంతసేపు ఉండగలిగాం. ఆ టీం అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు. నీ అమ్మాయి ఎందుకు వచ్చామన్నట్టు కాకుండా రే భలే సినిమా కదా అని మీరే అనుకున్నంత గొప్పగా చేశారు ఈ సినిమా. డైరెక్టర్ ఆనంద్ బ్రో, నాకేంటంటే మా వెంకీ, ఫోట్రియా వెంకీ మా బావ, నా ఫ్రెండ్, వాడు ఒకరోజు ఫోన్ చేసి, అరే ఒక ఆనంద్ అని నా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఒకసారి మాట్లాడతాడంటే ఫోన్ చేశాడు. డార్లింగ్ ఒక సినిమా చేశాను, మీకు ఒకసారి చిన్నగా చెప్తాను, మీరు ఉత్తేజ్ గారు చేయాలంటే, అయ్యో భలేవారు రండి బ్రో అని వెళ్ళా, కలిసా. ఒక కథ చెప్పాడు, చాలా అంటే ఎక్కువ టైం తీసుకోకుండా హాఫ్ అన్ అవర్లో రఫ్గా ఒక కథ చెప్తే షాక్ అయిపోయినా. ఆ లింగోచా టైటిల్ బాగా నచ్చింది. ఎందుకంటే లింగోచా టైటిల్ ఏంటంటే చిన్నప్పుడు ఏ ఊర్లో కానీ వేసి కొడితే నీ అమ్మ ఎక్కడక్కడ చెల్ల చెదరు పడిపోతే అవి పెట్టే లోపు కొడితే అంటుంటాం. ఆ గేమ్ తెలియని వాళ్ళు లేరు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని మర్చిపోని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ సినిమా నేను చూసా, క్లైమాక్స్ గుర్తుండిపోద్ది ఒక 10 years. అంత గొప్ప సినిమా ఇది, చెప్తే బాగోదులే ముందే. బట్ ఇంకా హీరో గురించి మనకు కంచరపాలెం నుంచి కార్తిక్ బ్రో అందరికీ తెలుసు. అతను ఎంత మంచి యాక్టర్ అంటే నీ అమ్మ ఏంటి ఇంత ఘోరంగా యాక్ట్ చేస్తుండ అనే ఫీలింగ్ వస్తుంది మనకు. అది మన సడన్గా గుర్తు అంటే ఫస్ట్ కంచరపాలెం సినిమా అందరిని పిలిచి షో వేస్తున్నారు, సురేష్ బాబు గారు వాళ్ళు కొన్నారు అని టెక్నీషియన్లను యాక్టర్లను పిలిచి 2 సార్లు ఆ షో చూసా. ఈయనకు ఫిదా అయిపోయా. ఇంకా అంటే మరి ఒక హీరో దగ్గరకు వచ్చి మరీ పొగిడితే కూడా ఏంటి హీరో గోళీలు వేస్తుండా అనిపిస్తుంది. కానీ 100% ఈయన గోళీల సంచి వేయచ్చు, మొత్తం గోళీల సంచి. ఇందులో కొన్ని అందులో పోసుకోపోయా, వెనక కొన్ని పోసుకో, తప్పులేదు. ఎందుకంటే యువర్ గ్రేట్ యాక్టర్ డార్లింగ్. మన కాంబినేషన్ లేదు కానీ ఈ సినిమాలో నన్ను ఉత్తేజన్నను నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సార్. అంటే ఎవరో ఒక కొత్త అబ్బాయి వచ్చి ఒక కథ చెప్తే ఈ అబ్బాయికి పెట్టచ్చు, ఎంతైనా పర్లేదు, నువ్వు తీసుకోమ్మా తర్వాత చూద్దాం అని మీరు అప్పుడప్పుడు కూర్చొని ఈ సినిమా గురించి ఇంత బాగా తీసినందుకు చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఇందులో పార్ట్ అయినందుకు. అట్లాగే మా బల్వీరి గారు ఇందులో కమెడియన్, మా యంగ్ కమెడియన్ సద్దాం ఉన్నాడు. వీళ్ళు సినిమాను మోసేస్తారు, హీరో ఇంకా చంపేసిండు, క్లైమాక్స్ చింపేస్తారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు అన్న, అందులో డౌట్ లేదు. ఇంకా మ్యూజిక్ అయితే చంపేసారు అన్న. నీ అంటే అఫ్కోర్స్ నీకు అందరూ ఫ్యాన్సే, జై బాలయ్య నుంచి. పర్టికులర్గా ఈ సాంగ్ నాకు తెలిసి ఏఆర్ రెహమాన్ అని పేరేస్తే ఈ పాట 3 కోట్లకు అమ్ముకోవచ్చు. థ్యాంక్ యూ చెప్తా మేడం. అందరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, నేను తెలుగులోనే మాట్లాడతా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మిస్టర్ యాదగిరి రాజు దాట్ సారీ మిస్టేక్ అయిపోయింది అన్న. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్తా యాదగిరి రాజుకి. దెన్ తర్వాత మన ఆనంద్ బడా, నా 10 years ఫ్రెండ్, హీస్ వన్ ఆఫ్ ది అప్కమింగ్ డైరెక్టర్, హీ హాజ్ డన్ హిస్ డెబ్యూ. సార్ ఓకే సార్, సారీ. ఈ ఫిలిం చేసి తర్వాత నేను ఒక్కటే మాట చెప్తా సార్, బికాస్ రాజ్ హ్యాస్ కాస్డ్ ఎ కాస్ట్. అదేమంటే మ్యూజిక్ బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఫిదా. నేను ఫిదా ఉన్నా కరీం భాయ్, యు ఆర్ ఆతిఫ్ అస్లం ఆఫ్ టాలీవుడ్. నేను చెప్తున్నా కదా, నువ్వు ఆతిఫ్ అస్లం. ఇంకా కార్తిక్ అంటే థియేటర్ పర్సన్, థియేటర్ హీరో, ఆయనకి ఎక్కువ చెప్పాను. నాది ఫేవరెట్ తాగుబోతే రమేష్ అండ్ ఉత్తేజ్ హ్యాస్ రాక్ దిస్ మూవీ. లవ్లీ మామా, లవ్లీ. అండ్ కరీం భాయ్, యు ఆర్ మై ఫ్యాన్, ఐ బికమ్ యువర్ ఫ్యాన్ అన్న. నేను ఫిదా అయితే నేను ఫిదా అయిపోయినా. మాకి కిరికిరి 25 సంవత్సరం నుంచి నేను చార్మినార్లో కూర్చుంటున్నా, ఇప్పుడు లింగోత్సవంలో కూర్చుంటా. 27కి రండి, చూడండి, మూవీ హిట్ ఉంది మామా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎట్లా స్టార్ట్ చేయాలా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం అండి, కేర్ ఆఫ్ కంచరపాలెం. అదేదో అది చేస్తున్నప్పుడు బాగా ఊపు ఉండేది. అది ప్రివ్యూ వేసేవాళ్ళు. ప్రివ్యూ వేసినప్పుడు అప్పుడు వచ్చాడనమాట ఆనందన్న, చూడ్డానికి వచ్చాడు. దానిలో నన్ను చూసి
ఇనేజ్ మేరా దగడ్ శివ అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అనమాట. తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం అయితే చాలు చలో బిర్యానీ ఖాయింగే అంటుండే, ఇట్లా స్టార్ట్ అయింది జర్నీ అంతా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆనందన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ అంటే కంచరపాలెం తర్వాత అంటే సినిమా కూడా రిలీజ్ కాలేదు అప్పటికి, జస్ట్ సినిమా చూసి నన్ను తీసేసుకున్నారన్న, థ్యాంక్ యూ. అండ్ యాదగిరి సార్, ఆయనకు అసలు నేను ఎవరో కూడా తెలియదు, ఒక కంచరపాలెం సినిమా వచ్చిందని కూడా తెలియదు ఆయనకు అప్పుడు. ఆయన ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హోల్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యూ ఆల్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. పూజిత, నేను ఆనందన్న బేసిక్గా ఆ గల్లీలలో ఏమైనా మాంకలమ్మ జాతర అయితే అట్లా పోయి డాన్స్లు ఆడేటోళ్ళం ఇద్దరం. ఎందుకు ఆడేటోళ్ళము కూడా తెలియదు, ఊరికి వెళ్ళిపోయేటోళ్ళం ఆడేటోళ్ళము. అట్లా ఒకరోజు రంజాన్ రాత్రికి కార్తీక్ షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళి దొరికిందల్లా పూల రంగు షర్ట్లు ఏముంటే అది తీసుకొని వేపించేసేటోడు. దాన్ని ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది మా పూజిత, థ్యాంక్ యూ సో మచ్ పూజిత. ఇంకా యాక్టర్స్ అందరూ, మా రైటర్ ఉదయ్ అన్న ఇంకా బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఏ టైం అయినా పనిచేసేవాళ్ళు, చాలా గట్టిగా పనిచేశారు. మా బికాస్ రాజ్ ఆయన కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఈ సినిమాకి నాకు ఫస్ట్ టైము స్టూడియో లోపలికి వెళ్ళడం, ఎలా ఉంటుంది చూడడం. మనోడేమో మ్యాడ్గా కొట్టేసేవాడు, పొద్దున రాత్రి లేకుండా అతను అదే పని మీద ఉండేవాడు. అతను చూసి ఇలా ఉంటారా మ్యూజిక్ డైరెక్టర్లు అంటే, బయటికి ఏమో మంచి మ్యూజిక్ ఇస్తూ ఉంటారు, లోపలికి వెళ్తే ఇలా ఉంటారా అని. మొత్తం అన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి దీనికి. అలాగే మా కరీం భాయ్, ఆయన ఒక్క 2 నిమిషాలు కూడా మామూలుగా ఉండలేడు. ఆయన ఇక్కడ ఎలా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు, ఏదో అని పాడుతూ ఉంటాడు ఆయన, ఏదో పాటలు పాడుతూ ఉంటాడు. బ్యూటిఫుల్ సాంగ్ కరీం భాయ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా ఇస్మాయిల్ భాయ్, ఆయన ఫస్ట్ చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయినా. నేను చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లో పెరిగినోని, ఆయన చూడగానే అరే ఇస్మాయిల్ భాయ్, మా ఇస్మాయిల్ భాయ్ నేవుతాం, మేరా నామ్ ధీర్ చరణ్ శ్రీవాస్తవ్ అన్నాడు. ఈయనేంది ఇట్లున్నాడు అనుకున్నా. సో అట్లనే మా కునాల్ భాయ్, ఆయనకి బేసిక్గా మంచి స్పష్టమైన తెలుగు మాట్లాడతాడండి. ఆయన హిందీ కొంచెం మాట్లాడడానికి రాదు ఆయనకి, కానీ ఈ సినిమా కోసము చాలా గట్టిగా నేర్చుకొని, మీరు అస్సలు పైచానే సక్తే, అస్సలు ఆయన ఆ హిందీ కొంచెమైనా పొల్లు పోకుండా మంచిగా మాట్లాడినాడు ఆయన. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. थैंक यू. अपना सिनेमा लिंगोचा 27 तारीख को रिलीज़ हो रहा अक्टूबर में. आ जाओ, फुल मज़ा आएगा, देख के एंजॉय करेंगे.